మెరుగు బంగారము మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు పొందుగా మరుగైన భూమి లోపలన్ బెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకగును. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆశ్రమ నిర్మాణానికి సహకరించినటువంటి పుణ్య దంపతులకు ఇప్పటి వరకు భగవద్గీతను ఉదయం 6 గంటలకు ప్రారంభించాం. గీతా ప్రభావం, గీతా మహాత్మ్యం, గీతా ధ్యాన శ్లోకాలు, ఇలా అనేక అంశాలను పారాయణం చేస్తూ వాటితో పాటు 18 అధ్యాయాలను ధారావాహికంగా నిరాఘాటంగా ఏమాత్రం మధ్యలో గ్యాప్ లేకుండా 18 అధ్యాయాలను ఉదయం 6 గంటల నుంచి దాదాపుగా 12 కావచ్చింది. మరి ఈ రోజుల్లో అంతరిక్షాన్ని అందుకోగలిగినటువంటి మానవుని మీద హృదయాన్ని తాకలేనటువంటి పరిస్థితుల్లో ఇంత చక్కగా పొద్దున్నుంచి ఈ పారాయణం మనందరికీ వినిపించినటువంటి పారాయణం చేసినటువంటి భక్తులకు, నిర్వహించినటువంటి ఆశ్రమ నిర్వాహకులకు పాదాభివందనాలు తెలియజేస్తూ మనం ఒక అర్ధగంట పాటు భగవద్గీత యొక్క విశేషాన్ని చర్చించుకుని చిరంజీవులు పిల్లలు 8వ తేదీ అంటే భగవద్గీత జయంతి రోజున పోటీలు నిర్వహించుకుంటే సమయం సరిపోదని ఈ గీతా జయంతి సందర్భంగా ముందు ఆదివారం అంటే 8వ తేదీన గత ఆదివారం ఇదే క్షేత్రంలో భగవద్గీత పోటీలను నిర్వహించుకున్నాం. అందులో విజేతలు, పాత్రధారులు అందరూ కూడా ఇవాళ ఓ అర్ధగంట పాటు భగవద్గీత యొక్క మహాత్మ్యాన్ని, భగవద్గీతలో ఉండేటటువంటి విశిష్టతను కొంత మనం తెలుసుకుని ఆ శక్తితోటి మన జీవితంలో ఉన్నత శిఖరాలను మనం అధిరోహించాలి అని ఆ ప్రైజెస్, బహుమతులు అన్నీ కూడా మనం స్వీకరించడానికి సిద్ధమవుదాం. మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి విషయం భగవద్గీత 18 అధ్యాయాలు. వాళ్ళు 18 అధ్యాయాలను 6 గంటల నుంచి 12 గంటల వరకు పారాయణం చేయగలిగారు. మరి మీకు నేను అర్ధగంటలో 18 అధ్యాయాల సారాంశాన్ని అందివ్వడానికి ఆ విశ్వశక్తి ప్రయత్నం ఎంతవరకు అవుతుందో చూద్దాం. ప్రతి ఆదివారం ఇక్కడ ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో భగవద్గీత అధ్యయనం, ఆచరణ తరగతులు జరుగుతాయి. ప్రతి నెల 2వ శుక్ర, శని ఆదివారాలు. నెక్స్ట్ జరగబోయే డేట్స్ ఆ బోర్డులో ఉన్నాయి. 3 రోజులు ఇక్కడే రాత్రి పగలు ఉండి రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణ పొందవచ్చు. వీటన్నింటితో పాటు విశేషంగా జరిగేటటువంటి ఇటువంటి ప్రసిద్ధమైనటువంటి దినోత్సవాలు జరుగుతాయి. మరి ఒక భగవద్గీతకు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ప్రపంచంలో. ఒక్క భగవద్గీతకు ఇంత పెద్ద నిర్మాణం అవసరమా? మరి భగవద్గీతలో ఏముందని మనం భగవద్గీతకు జీవితాన్ని అంకితం చేసి ముందుకెళ్తూ ఉన్నాము అని అంటే, ముందుగా భగవద్గీత ప్రయోజనాలను 1 నిమిషం తెలియజేస్తాను. ఆ తరువాత అందులో ఉన్న వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. భగవద్గీత అంటే భగవంతుని దగ్గరకు చేర్చే గీత. భగవంతుని గీత. గీత అంటే మార్గం, రూట్. భగవంతుని దగ్గరకు నేను ఎలా చేరాలో, భగవంతుని ఎలా పొందాలో, భగవంతుడంటే ఏమిటో, మనిషి అంటే ఏమిటో, మనిషి పుట్టుకకు కారణం ఏమిటో, మనిషి జీవన విధానాన్ని ఎలా కొనసాగించాలో అనేటటువంటి అనేక అంశాలకు మానవుని యొక్క జీవిత శాస్త్రమే భగవద్గీత. మరి ఈ భగవద్గీతను పిల్లలు మనంతా ఒక్కరోజంతా చక్కగా పారాయణం చేశారు. పోటీల రోజు మనం చూసాం. మరి ఆ పారాయణం వల్ల ఏమి ప్రయోజనము? వాళ్ళకి అందులో ఉండే విషయాలు అవగాహన ఏం లేదు, తెలియదు. కానీ పారాయణం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, ప్రతి మనిషి చేతిలో భగవద్గీత ఉండాలి, ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి. ఎందుకు ఉండాలి? దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే, ప్రతి మనిషి శరీరాన్ని ధరించి ఉన్నాడు. అయితే ఈ శరీరం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో, పరిపూర్ణమైనటువంటి వికాసంతో ఉండాలి అంటే శరీరంలో ఉండే అన్ని రకాల కనిపించే, కనిపించని సూక్ష్మ అవయవాలన్నీ కూడా అవి చక్కగా వాటి పనిని అవి నిర్వర్తించాలి. అంటే సూక్ష్మంగా ఉండేటటువంటి అణువులు, పరమాణువులు సైతం వాటి బాధ్యతను అవి నిర్వహించకపోతే మనిషి క్షణంలోనే కుప్పకూలిపోతాడు. అందుకని భౌతిక శరీర ఆరోగ్యం నిమిత్తం
ఆ యొక్క బీజాక్షరాలను ప్రతిరోజు పారాయణం చేయాలి. ఇది భౌతిక శరీర ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. రెండవ అంశము ఆ భగవద్గీతలో ఉన్నటువంటి అక్షరాల వెనక ఉన్న భావాన్ని, అర్థాన్ని కాదు, భావాన్ని, ఆ భావాన్ని గ్రహించాలి. మీరు అప్పుడు అడగచ్చు, అర్థానికి భావానికి తేడా ఏంటమ్మా అని. ఇప్పుడు ప్రేమ అనే శబ్దం ఉంది. ప్రేమ, నన్ను మా అమ్మ చాలా ప్రేమిస్తుంది. ఇప్పుడు ఈ పదానికి అర్థం మీకు అర్థమైపోయింది. నన్ను నేను కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక అబ్బాయి ప్రేమించేవాడు. ఇప్పుడు ప్రేమ అనే పదమే. టెక్స్ట్ బుక్ తీసుకుంటే, డిక్షనరీ తీసుకుంటే ఒక పదానికి నీకు వేరు అర్థాలు ఉండవు, ఆ భావం ఉండదు. పర్యాయ పదాలు ఉంటాయి, నానార్థాలు ఉంటాయి, కానీ భావాన్ని మనం పట్టుకోలేం. ఆ భావము సందర్భాన్ని బట్టి మాత్రమే గ్రహించగలం. అట్లాగా ఆ భావాన్ని, భగవద్గీతలో ఉండేటటువంటి అక్షరాల వెనక ఉన్న శక్తిని, భావం అంటే శక్తి. పువ్వు ఉంది, పువ్వులో పరిమళం ఉంటుంది. పరిమళం అనేది శక్తి, పువ్వు అనేది మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యమాన వస్తువు. అలాగా అన్నమాట. అలా భగవద్గీత అక్షరాలలో నిగూఢంగా నిబిడీకృతమై ఉన్నటువంటి భావాన్ని గనక మన యొక్క సూక్ష్మ శరీరం అర్థం చేసుకుంటే, సూక్ష్మ శరీరం అంటే మనలో గ్రహిస్తూ ఉండేటటువంటి, తెలుస్తున్నటువంటి తెలివి, ఆ తెలివికి గన దాన్ని అర్థము చేపిస్తే అప్పుడేం జరుగుతుంది? మనలో ఉన్నటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహం, వీటిని అంతరింద్రియాలు అంటారు. ఈ అంతరింద్రియాలు, వీటిని అంతఃకరణం అని పెద్దలు చెప్తారు. ఈ అంతఃకరణం పరిశుద్ధం కావాలి అంటే ఈ భగవద్గీత అక్షరాలలో దాగి ఉన్న, రహస్యంగా దాగి ఉన్న ఆ అంశాన్ని మనము అవగాహన చేసుకోవాలి. ఆ అవగాహన చేసుకున్నప్పుడు, ఇందాక మనం పారాయణం చేసినప్పుడు ఏమైంది? శరీరం మనుగడకు శరీరం మాత్రమే ఆరోగ్యం కుదుట పడుతుంది, శరీర ఆరోగ్యానికి పారాయణం ఉపయోగపడుతుంది అని చెప్పుకున్నాం. మరి రెండవ అంశం ఏమిటి? మన అంతఃకరణం శుద్ధి కావడానికి, మనోమాలిన్యాలను మనము తొలగించుకోవడానికి. అప్పుడు మనం ఖచ్చితంగా భగవద్గీత యొక్క భావంలోకి వెళ్ళాలి. రెండు విషయాలు అయిపోయినాయి. మూడో విషయం ఏమంటే, మరి బాగుంది, భగవద్గీత నా శరీరం ఆరోగ్యం కోసం నేను పారాయణం చేస్తాను, భగవద్గీతను నా మనసు ప్రశాంతంగా ఉండడం కోసం నేను అర్థం చేసుకున్నాను, అయిపోయింది. అంతటితో విడిస్తే సరిపోదు. ఎట్లంటే, నేను పాలు తాగితే బలం వస్తుంది, నీళ్లు తాగితే దాహం తీరుతుంది అని నీళ్లు తాగకుండా, పాలు తాగకుండా చెప్తూనే ఉంటాను. పెట్రోలు పోస్తే బండి నడుస్తుంది, పెట్రోలు పోస్తే బండి నడుస్తుంది అని చెప్తూనే ఉంటాను. నడుస్తుందా బండి? కాబట్టి అది కుదరదు గనక భగవద్గీత ఏదైతే పారాయణం చేశావో, ఏదైతే ఆ పారాయణం చేసిన భావాన్ని తెలుసుకున్నావో, ఆ తెలుసుకున్న దానిని ఆచరణ చెయ్యాలి. ఆ ఆచరణ చేస్తే ఏమి జరుగుతుంది? ప్రతి మనిషి తన యొక్క సుఖ దుఃఖాల నుండి, సమస్త సమస్యల నుండి తొలగిపోతాడు. ఆ సమస్యలే మన నుంచి వెళ్ళిపోతాయి. ఎప్పుడు? పాలు తాగినప్పుడు, బండికి పెట్రోలు పోసినప్పుడు, నీళ్లు తాగినప్పుడు. అవి వాటి కార్యాలను ఎలా చేస్తాయో నేర్చుకున్న, గమనించిన, గ్రహించిన అంశాలను ఆచరణలో పెట్టడం వల్ల అప్పుడు మాత్రమే మానవుడికి ముక్తి. ఇది లేనంత వరకు జనన మరణ చక్రంలో, గమ్యం తెలియని ప్రయాణంలో, దిక్కు తోచక, దారి తెలియక, పట్టాలు తప్పిన రైలు పల్టీలు కొట్టినట్లుగా తాను గిరగిరా తిరుగుతూ ఉంటాడు. అదే ఇందాక చెప్పారు కదా, యంత్రారూఢ అని మాయయా. మనము పునర్జన్మలలో తిరుగుతూ ఉంటాము తెలియకపోతే. తెలిస్తే అవలీలగా ఆవు, దూడ, గిట్టలు ఆలోచించండి. ఆవు, దూడ, గిట్టలు వర్షం పడినప్పుడు కొంచెం బురదగా ఉంటే ఆ ఆవు యొక్క లేగదూడ నడిచి వెళ్ళినప్పుడు గిట్టల యొక్క పాదాల ముద్రలు పడతాయి, అవునా? ఆ పాదాల ముద్రల మీద వర్షపు నీరు నిండి ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. ఆ నీటి గిట్టలలో నిండి ఉన్నటువంటి దానిని దాటడం సులభమా, కష్టమా?
సులభమే కదా. అంత అవలీలగా నువ్వు జనన మరణ చక్రం అనేటటువంటి మహాసంసార సాగరాన్ని సులభంగా ఈదగలవు ఎప్పుడు? ఆచరించినప్పుడు. కాబట్టి భగవద్గీతను ఆచరింపచేయటానికి, భగవద్గీతను ప్రచారం చేయటానికి, భగవద్గీతను 10 మందికి తెలియచేయటానికి, భగవద్గీతను ఆచరింపచేయటానికే ఈ ఆధ్యాత్మిక క్షేత్రం భగవద్గీత జగత్, జ్ఞాన జగత్, పరిపూర్ణ జగత్ లక్ష్య సాధనకై ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత, కలియుగ దైవం పాదాల దగ్గర ఈ బ్రహ్మపదం భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రం వెలసి ఉంది. దీనివల్ల నీకేంటమ్మా లాభం? గుమ్మను ఉద్యోగం చేసుకోకుండా ఈ పని నీకెందుకు అని ప్రపంచం నన్ను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంది. ఈరోజు కాదు, 30 సంవత్సరాలుగా. నా వయసు 43, 30 సంవత్సరాలుగా నన్ను ప్రశ్నిస్తూనే ఉంది. అంటే ఏంటి అంటే మన యొక్క జన్మ కార్యము లేదా ప్రతి మనిషి యొక్క బాధ్యత పని ఒకటి ఉంటుంది. మరి ఆ పని ఎలా తెలుస్తుందో మనకు తెలియదు, భగవద్గీత ద్వారానే తెలుస్తుంది. అది తెలియకపోతే మనము జన్మ వృధా అయిపోతుంది. పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా ఈ పరిస్థితికి దారి తీస్తుంది. కనుక రావణ బ్రహ్మ ఎంత తపస్సు చేసినా, జరాసంధుడు ఎంత తపస్సు చేసినా, హిరణ్యకశిపుడు ఎంత తపస్సు చేసినా, వృత్తాసురుడు ఎంత తపస్సు చేసినా ఎందుకు విషయాన్ని తెలుసుకోలేకపోయారు అంటే ఆచరణ లేకపోవడం వల్ల. ఈ విషయాలన్నీ మనకు అవగాహన కావాలంటే భగవద్గీత యొక్క లోతుల్లోకి వెళ్ళాల్సిందే. భగవద్గీత అంతరాళపు అంతరంగాన్ని అవగతం చేసుకోవాల్సిందే, మరో మార్గం లేదు. అన్యథా శరణం నా అస్తి. ఇది ప్రాథమికంగా భగవద్గీతకు సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏంటి భగవద్గీత పరిచయం అంటే? భగవంతుని పరిచయం, భగవత్ శక్తిని పరిచయం చేయడం. ఎందుకు పరిచయం చేయాలి అంటే, నేను అజ్ఞానంతో ఉన్నాను కనుక నా అజ్ఞానం నాకేం చెప్పిందంటే, నా శరీరం ఇక్కడ కోట్ల సంవత్సరాలు ఉండబోతోంది, ఈ భూమి మీద నన్ను శాసించే వాళ్ళు లేరు, నాకు మించిన వాళ్ళు ఎవరూ లేరు అనే ఉద్దేశంతో నేను నిరంతరం భౌతిక ప్రపంచపు వ్యామోహంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటూ ఉన్నాను కనుక నాలాంటి అజ్ఞానికి భగవత్ శక్తిని ప్రత్యేకంగా పరిచయం చేయవలసినటువంటి అవసరం ఈ ప్రపంచానికి ఉంది. ఆ కారణంగా ప్రతి మనిషి తనకు తెలిసినటువంటి భగవంతుని జ్ఞానాన్ని 10 మందికి పరిచయం చేయడమే ధర్మం. ఎవరాయన? ఎవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధిని సొరిది చేయు. ఎవని యొక్క అవతారము ప్రతి మనిషికి, సమాజంలో ఉండే ప్రతి ప్రాణికి సుఖాన్ని, వృద్ధిని ఏదైతే సమకూర్చుతుంది. ఎవరు సమకూర్చగలరు చెప్పండి? మానవులు ఎవరైనా నిరంతర సుఖాన్ని ఇవ్వగలరా? ఎవరికైనా? ఏ మానవుడైనా, ఏ తల్లి అయినా తన బిడ్డకు నిరంతరం ఒకే విధమైనటువంటి సుఖాన్ని అందించగలడా? ఏ భార్య అయినా, ఏ భర్త అయినా, ఏ బిడ్డ అయినా, ఎవరైనా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ప్రకృతిలో ఏదైతే సూర్యోదయం సూర్యాస్తమయాలు జరుగుతూ ఉన్నాయో అట్లాగే ప్రకృతిలో జరుగుతూ ఉండేటటువంటి సమస్త ప్రకృతి చట్టం కింద, చట్టం కింద, చక్రం కింద ప్రతి మనిషి తిరగాల్సిందే, వేరే మార్గం లేదు. అందుకని చెప్పి ఆ ప్రకృతిలో ఉండే విషయాలను, నీ ప్రకృతిలో ఉండే విషయాలను, నీ యొక్క విషయాలను, నీ వ్యక్తిగత విషయాలను అవగతం చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఎవరిని తలవాలి? ఎవ్వని అవతారము ఎల్లభూతములకు సుఖమును వృద్ధిని సొరిది చేయు. ఎవ్వని శుభనామమే పొద్దునుడు వంగ సంసార బంధముల్ సమసిపోవు. ఎవ్వని పదనది నేపారు జలములో సేవింప నైర్మల్య శుద్ధి కలుగు. ఎవ్వని చరితమ్ము హృదయమ్ము చేర్చంగా భయమంది మృత్యువు పరువు వెట్టు. ఎవరిని తలిస్తే నీలో మృత్యు భయంతో సహా సమస్త భయాలు తొలగిపోతాయో, ఎవరిని తలిస్తే నీకు నిరంతరం నిత్య సుఖం, నిత్య అభివృద్ధి ఉంటుందో, ఎవరిని గురించి నువ్వు ఆలోచిస్తే నువ్వు నిరంతరం ప్రశాంతంగా ఉంటావో, ఎవరిని గురించి నువ్వు చింతిస్తే నిరంతరం భగవత్ సాన్నిధ్యంలో ఉంటావో, అటువంటి వారిని నేను నిరంతరం స్మరించాలి. నేనేదైతే స్మరిస్తున్నానో ఆ స్మరిస్తున్న భావనను నాతోటి వారికి తెలియచేయాలి. ఇది ప్రతి ఒక్క మానవుని జీవిత లక్ష్యం, కర్తవ్యం.
ఇందుకు భగవద్గీత లోపలికి ఇప్పుడు వెళితే ఇంకొక 15 నిమిషాల పాటు లోపలి విషయాలు ఏమున్నాయో చూద్దాం. చిన్న 3 పదాలతోటి భగవద్గీత మొత్తాన్ని చెబుతాను ఇప్పుడు. 1 కర్తవ్య కర్మ, 2 అనన్య భక్తి, 3 సంపూర్ణ శరణాగతి. 1 కర్తవ్య కర్మ, 2 అనన్య భక్తి, 3 సంపూర్ణ శరణాగతి. కర్తవ్య కర్మ మొదటి 6 అధ్యాయాల సారాంశం. అనన్య భక్తి రెండవ 6 అధ్యాయాల సారాంశం, అంటే 7 నుంచి 12 వరకు. తరువాత 13 నుంచి 18 వరకు ఉండేటటువంటి షట్కంలో మొదటిది కర్మ షట్కం, రెండవది భక్తి షట్కం, మూడవది జ్ఞాన షట్కం. అందుకని కర్తవ్య కర్మ, అనన్య భక్తి, సంపూర్ణ శరణాగతి. చాలా సులభంగా మనం ఇప్పుడు భగవద్గీతను అర్ధగంటలో భగవద్గీతను ఆచరణ చేసే విధంగా నేర్చుకుందాం. ఇప్పుడు కర్తవ్య కర్మ అంటే కర్తవ్యము, కర్మ అంటే పని, కర్తవ్యము. ఏమిటి కర్తవ్యము? మామూలు భాషలో, నేను భగవద్గీత శ్లోకాల జోలికి ఇప్పుడు వెళ్ళను, మామూలు భాషలో మనం అర్థం చేసుకుందాం. ఏమిటి కర్తవ్యము అంటే, నేనున్నాను, నేను పుట్టాను, నేను పెరిగాను, నేను 4 పిల్లల్ని కన్నాను, నా 4 పిల్లలకి 4 కూతుర్లకి లేదా కొడుకులకి అల్లుళ్ళనో కోడళ్ళనో తెచ్చాను, నా శరీరం పెరిగిపోయింది, నాకు వయసు అయిపోయింది, నేను చనిపోయాను. ఇంతేనా మనిషి జీవితము అంటే? కాదు. ఈ మైకుకు ఒక పని ఉంటుంది, ఈ వైరుకు ఒక పని ఉంటుంది, ఆ పెన్నుకు ఒక పని ఉంటుంది, పెన్సిల్కి ఒక పని ఉంటుంది. అట్లాగా ప్రతి మనిషికి శరీరం మాత్రమే పుట్టడం, పెరగడం, చావడం జీవిత లక్ష్యం కాదు. కాబట్టి ప్రతి మనిషి తన కర్తవ్యము ఏదో దానిని గ్రహించాలి. ఏమిటి ఉంటుంది ప్రతి మనిషి కర్తవ్యము? 4 కోట్ల డబ్బు సంపాదించడమో, 40 బిల్డింగులు కట్టడమో ఉండదు కదా. ఒకవేళ అదే నిజమైతే, నేను ఈ కట్టిన బిల్డింగ్లో కోట్ల సంవత్సరాలు నేను ఇక్కడే ఉండాలి, అది నాది కాబట్టి నేను ఎత్తుకెళ్ళాలి. నా ఒళ్ళు కూడా నేను చెప్పినట్టే ఉండాలి, నా కళ్ళు కూడా 70 ఏళ్ళు వచ్చినా నాకు కంటి చూపు పోకూడదు, 90 ఏళ్ళు వచ్చినా నాకు వినికిడి శక్తి పోకూడదు, కోట్ల సంవత్సరాలు నేను ఎప్పటికీ ఇక్కడికే ఉండిపోవాలి. అది కుదరటం లేదు గనక ఖచ్చితంగా ఈ రాకపోకలకు సంబంధించినటువంటి శరీరము వస్తూ పోతూ ఉండేటటువంటి పరిస్థితి ఏంటో, మరి మనిషి అంటే ఏంటో, మరి ఈ రాకపోకల మధ్యలో ఉండేటటువంటి ఆ క్షణకాలం నీటి బుడగ వంటిది జీవితం. నీటి బుడగ చిట్లినంత కాలంలోనే ఈ మనిషి దేహం చిట్లిపోతుంది కదా. శతవర్షములదా కమితము చెప్పిరిగా అని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో, మంచి ప్రాయమందో, ముదిమియందో లేక ముసలియందో, ఊరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో విడుచుట ఏ క్షణంబో. జీవుని ప్రయాణకాలంబు సిద్ధమైన నిలచునా దేహమందు ఒక్క నిమిషమైన. ఇది మనకు తెలుసు. కాబట్టి కర్తవ్యం అంటే ఏంటి అంటే, ఉండేది ఒకటే కర్తవ్యము. ఆ కర్తవ్యము మీద మిగిలిన అన్ని పనులు ఆధారపడి ఉంటాయి. ఏంటి ఆ కర్తవ్యము అంటే, మానవ జీవిత పరమార్థము ఏమి అంటే, మానవుడు మాధవుడిగా రూపాంతరం చెందడం, జీవుడు దేవుడిగా రూపాంతరం చెందడం, మానవత్వం నుంచి దైవత్వం వైపుకు ప్రయాణించడం, జీవత్వం నుంచి దైవత్వం వైపుకు ప్రయాణించడం. ఇదే మానవుని కర్తవ్యం. మరి జీవత్వం నుంచి దైవత్వం వైపుకు ప్రయాణించాలంటే నేను జీవత్వానికి సంబంధించిన పనులు చేయాలా, జీవునికి దైవం గురించి పరిచయం చేసే పనులు చేయాలా, పూర్తిగా నేను నిరంతరం నా బిడ్డ, నా కూతురు, నా అల్లుడు, నా భార్య, నా భర్త, నా ప్రపంచంలోనే ఉండిపోనా? పోని ఉండిపోతావు. అలా నువ్వు వాళ్ళ మాయలో లేదా నీ మాయలో, నీ శరీర మాయలో నువ్వు ఉండిపోయినప్పుడు తరువాత నీ గతి ఏంటి, నీ బతుకేంటి, నీ చరిత్ర ఏంటి, నీ పరిస్థితి ఏంటి? అప్పుడు మళ్ళీ ఏమవుతావు? వయసు అయిపోతుంది. కన్నులును కానలేక వీనులును మున్ను వలె వినగరాక తన్నుదా నెరుగలేక మేనెల్ల తడబడుచు రామ రామ. ఇంతేనా పరిస్థితి? ఇంకేమైనా కొత్తగా ఉందా? కింకరుల్ వచ్చి నిలచి రమ్మంచి జంకించి పిలువగానే ఇంకా ఎట్లనుచు ఏడ్చి ప్రాణముల్ విడుచు గదా రామ రామ. అప్పుడు వెతుక్కుంటుందన్నమాట, అయ్యో ఈ భగవంతుడా, ఇంతకాలము నేను నిన్ను స్మరించలేకపోతేనే దేవుడా నా పరిస్థితి ఏమిటి అనే పరిస్థితి అప్పుడు తెచ్చుకుంటావు. అప్పుడు నువ్వేం చేస్తావంటే, తిరిగి ఈసారి కానీ నేను పుడితే ఖచ్చితంగా నేను మళ్ళీ భగవంతుని స్మరణ తప్ప
అసలు నేను మర్చిపోను, ఏ పనికి పట్టించుకోను అని మళ్ళీ అనుకుంటావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ పెరుగుతావు, మళ్ళీ మర్చిపోతున్నావు. ఇది పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. ఇటువంటి పరిస్థితికి మనము అధోగతికి దిగజారిపోకుండా కర్తవ్య కర్మను నిర్వహించాలి. ఆ కర్తవ్య కర్మ నిర్వహించడానికి ఇప్పుడు నేను 30 సంవత్సరాలుగా వింటున్న మాట ఏంటంటే, నాకు మా ఆయన ఒప్పుకోలేదు, లేదా మా ఆవిడ ఒప్పుకోలేదు, లేదా నా బిడ్డ ఒప్పుకోలేదు, లేదా నాకు నా మనవరాలు అడ్డంగా ఉంది, లేకపోతే నా మనవడుని కొంచెం పెంచి పెద్ద చెయ్యాలి. ఇవన్నీ ఎవరైనా వదిలిపెట్టమని చెప్పారా? ఎవరన్నా అమ్మ నీ కుటుంబాన్ని మొత్తాన్ని వదిలేసి కాషాయ వస్త్రాలు వేసుకొని రామ్మ నేను భగవద్గీత నేర్పిస్తానని ఎప్పుడైనా చెప్పానా 30 సంవత్సరాల్లో? పోనీ లేదు కదా. మరి వాటికి ఇస్తున్నటువంటి ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో, వాటికి ఇస్తూ ఉండేటటువంటి సమయం ఏదైతే ఉందో, వాటికి కేటాయిస్తూ ఉండేటటువంటి సమయం ఏదైతే ఉందో, వాటితో పాటుగా దేహం ఉంది, దేహ పోషణ ఉండాలి. దేహానికి సంబంధించినటువంటి దేహ పోషణతో పాటుగా భగవంతుని కూడా తలిచేటటువంటి సమయాన్ని కేటాయించుకొని భగవంతుని తలుచుకోండి, దైవంగా ఉండండి, దైవ మార్గంలో ప్రయాణించండి అని రమణ మహర్షి లాంటి వారు, రామకృష్ణ పరమహంస లాంటి వారు, గౌతమ బుద్ధుడు లాంటి వారు, పత్రిజీ లాంటి వారు మొత్తుకుంటూనే ఉన్నారు, చెబుతూనే ఉన్నారు. కానీ నాకు మాత్రం ఇప్పటి వరకు నాకు వచ్చే ఫోన్లు కానీ ఆగలేదు, నాకు వచ్చే కంప్లైంట్స్ కానీ ఆగలేదు. అమ్మ నా కూతురు బాగలేదు, లేకుంటే నా కూతురు ఒప్పుకోలేదు, నాకు నా మనవరాలు అడ్డంగా ఉంది, అన్ని సమస్యలేగా. మనవడు అడ్డంగా ఉన్నాడు, లేకుంటే నా కూతురుకు పెళ్ళవ్వాలి. ఇవన్నీ కూడా చేస్తే నీకు ఆ తర్వాత భగవంతుని స్మరణ చేయటానికి సమయం ఎప్పుడు కుదురుతుంది, ఎప్పుడు అవకాశం ఉంటుంది? ఎప్పటికీ ఉండదు. రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ ఉద్యోగాలను ఎత్తుక్కొని, తిరిగి మళ్ళీ అవకాశాలను ఎత్తుక్కొని, మళ్ళీ పోయి మాయలో కొట్టుకొని పోతూ ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా స్వచ్ఛంగా స్వేచ్ఛగా భగవంతుని మీద దృష్టి నిలిపేటటువంటి పరిస్థితిని వాళ్ళు కల్పించుకోవడం లేదు. అలా కల్పించుకోకపోతే భగవంతుడు ఏమంటాడంటే, ఎవరైతే నన్ను నిలుపుకుంటారో, ఉద్ధవగీత మొత్తం ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి గీత ఉద్ధవగీత మొత్తం ఏమి చెప్తుందంటే, విషయాలను చిత్తములో నిలుపుకొని చింతిస్తున్న వారికి విషయాలే విషయమవుతుంది. భౌతిక విషయాలను చిత్తములో సదా చింతించే వారికి విషయాలే విషయాలవుతాయి. మరి నన్ను సదా చిత్తంలో నిలుపుకొని చింతించే వారికి నేనే విషయమవుతాను అని చెప్తాడు. అంటే చిత్తం అంటే మన యొక్క సంచి, మన యొక్క బరువును మోసే సంచి, మనతో వచ్చే సంచి, తిరిగి తిరిగి జన్మలకు కారణమవుతూ ఉన్న సంచి, దాన్నే సంచిత కర్మ అని అంటారు. ఆ సంచే తిరిగి తిరిగి పుట్టుకకు కారణమవుతూ ఉంది. ఆ సంచి నిండా ఏమవుతుందంటే, ఒక తెలివిగల అతను ఏం చేస్తాడంటే, చాలా తెలివి ఉంటుంది మానవుని మీదకు, భగవంతుణ్ణి నిరంతరం స్మరిస్తే మోక్షం వచ్చేస్తుంది కదా అని అనుకుని తెలివిగా ఆలోచించినటువంటి ఒక మనిషి ఈనాడు తెలివితో ప్రవర్తించే మనుషుల్లాగా 4 పిల్లలకి మాధవ, ముకుంద, నారాయణ, జనార్దన అని పేరు పెట్టుకున్నాడట. అది మీకు తెలిసిందే కదా. పెట్టుకుని పిలుచుకుంటూ ఉంటాడు. ఆయన తెలివి ఏమంటే, నేను నారాయణ, జనార్దన, మాధవ, మధుసూదన అని పిలుస్తూ ఉన్నాను కదా పిల్లల్ని, కాబట్టి నన్ను భగవంతుడు అంత్యకాలంలో వచ్చి పిలిచికెళ్ళిపోతాడు, డైరెక్ట్గా నేను స్వర్గానికి వెళ్ళిపోతాను. అయితే నిజంగానే ఆయనకి మరణ సమయం ఆసన్నమైంది. నిజంగానే ఆయన అనుకున్నట్లుగానే గుర్తుపెట్టుకుని ప్రాణం పోయే సమయం తెలుసుకుని, మాధవ, నారాయణ, జనార్దన రండి అని చెప్పి, కూర్చోండి అన్న, రండి అని చెప్పి పిలుస్తాడు. 4 పిల్లలు నాన్నకేదో ప్రమాదం ఉన్నట్టుంది పిలిచారు అని చెప్పి ఆ 4 పిల్లలు దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఈయన జీవితం అంతా 4 పిల్లలు పేరు పెట్టుకొని పిలిచాడు కదా. ఇప్పుడు వాళ్ళ 4 దగ్గరికి రాగానే, నానా ఆడంగిడి ఎవరు చూసుకుంటారు, అందరూ వచ్చేసినారు ఇక్కడికి అన్నాడన్నమాట. ఇప్పుడు ఆయన మనసులో స్థిరమైపోయింది ఏది, ఇప్పుడు ఆయనకి తిరిగి పుట్టుక ఆ షాపులోనే పుడతాడు మళ్ళీ. కాబట్టి భగవంతుని చేరలేరు. మన తెలివితో భగవంతుణ్ణి చేరలేము. కాబట్టి
కర్తవ్య కర్మను ఆచరించడంలోనే. 2వ అధ్యాయంలో 39వ శ్లోకం ఏమి చెప్తుందంటే, ఖచ్చితంగా నీవు నిత్యానిత్య వివేకాన్ని ఎరిగి. అప్పుడు మీరు అనొచ్చు, ఏంటిది నేను నిరంతరం రోజు ఫోటోలు పెట్టి పూలు పెట్టి పూజ చేస్తానమ్మా, అది చాలు కదా అని. కుదరదు. పునర్జన్మ లేని విద్యే పూజ అవుతుంది, కానీ భౌతికంగా చేసే పూజ మోక్షానికి సంబంధం లేనిది. అది ఆరోగ్య సంబంధి, మానసిక సంబంధి మాత్రమే. ఖచ్చితంగా భగవద్గీతలో ఉన్న 6 అధ్యాయాలలో నిగూఢంగా దాగి ఉన్న కర్తవ్య కర్మను గ్రహించి ఆ కర్తవ్య కర్మను ఆచరణ చేస్తేనే వీలవుతుంది. ఏంటి కర్తవ్య కర్మ ఆచరణ అంటే, నిత్య అనిత్య వివేకము. ఏది నిత్యము ఏది అనిత్యము బేరీజు వేసుకోవాలి. ఏది నిత్యము? భగవంతుడు నిత్యము. ఏది అనిత్యము? నా శరీరం నిత్యమా? సకల ఆస్తులు నిత్యమా? దృశ్యమాన జగత్తు సమస్తము నిత్యమా? ఏది నిత్యము కాదు. మరైతే నిత్యం ఒకటే కదా. అదేది? నేను కోట్ల జన్మల్లో పుణ్యం చేసుకున్నాను, షోడశ దానాలు చేశాను, ఎంతో పుణ్యం నా దగ్గర ఉంది, ఎంతో భక్తి నా దగ్గర ఉంది. పోనీ అది మళ్ళీ ఏమవుతుంది? తిరిగి మళ్ళీ తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న గతాగతం కామాలభంతే. తిరిగి పుణ్యం అయిపోయినాక కిందకు వస్తావు, కింద పని పుణ్యం సంపాదించుకొని మళ్ళీ పైకి పోతావు, ప్రయోజనమే లేనిది. కాబట్టి నిత్యమైనటువంటి భగవంతుని తెలిసి, ఆ నిత్యమైనటువంటి భగవంతుని తెలిసిన జ్ఞానాన్ని నువ్వు ఆచరిస్తే నువ్వేమైపోతావంటే నువ్వే నిత్యమైనటువంటి భగవంతుడిగా అయిపోతావు. అప్పుడు మనకు ప్రతిరోజు పూజారులు ఆశీర్వదిస్తారు కదా, దీర్ఘాయుష్య ప్రదాయకం అని మనకు ఆశీర్వదిస్తూ ఉంటారు కదా గుడికి వెళ్ళినప్పుడు. అనేన సదృశం కార్యం నభూతం నభవిష్యతి సర్వరోగ ప్రశమనం సర్వసంపత్ ప్రవర్ధనం సర్వాపమృత్యు శమనం కాలమృత్యు నివారణం సర్వజ్వరార్తి శమనం దీర్ఘాయుష్య ప్రదాయకం అని మనకు ఆశీర్వదించే దాంట్లో అర్థం ఏమంటే, నాకు ఈ శరీరం లేదు, నాకు ఈ మనసు లేదు, నాకు ఈ ఇంద్రియాలు లేవు, నేనెవరిని? నేను దీర్ఘాయువుని అని నేను తెలుసుకోవాలనే జ్ఞానం నాకు రావాలనే విషయం అన్నమాట వేదంలో చెప్పుండేది. దీర్ఘాయుష్మాన్ భవ అని మనకు ఆశీర్వదించడంలో ఉండేటటువంటి అర్థం. ఆ దీర్ఘాయుష్మాన్ భవ అనే శబ్దం యొక్క భావాన్ని గ్రహిస్తే అప్పుడు నువ్వే దీర్ఘాయువు అని తెలుసుకొని, ఎవరు దీర్ఘాయువు? నిత్యమైనటువంటి భగవంతుడు దీర్ఘాయువు. ఆయన పుడతాడు చస్తాడా? ఎప్పుడైనా భగవంతుడు పుడతాడు చస్తాడా? లేదు కదా. ఆయన ఎక్కడుంటాడు? అంతటా వ్యాపించి ఉంటాడు. భగవంతునికి చావు పుట్టుకలు లేవు. పుట్టదు, గిట్టదు, పట్టదు, ముట్టదు, కొట్టదు, తిట్టదు, కట్టుబడదు, ఆడదు, పాడదు, వేడదు, ఊడదు, కూడదు, చూడబడదు. ఈ లక్షణాలు ఉన్నటువంటి భగవంతుని తత్వాన్ని నువ్వు తెలుసుకునేస్తే అప్పుడు నువ్వేమైపోతావు? నిత్యం అవుతావా అనిత్యం అవుతావా? నిత్యం అవుతావు. అప్పుడు నువ్వు ఏ ప్లేస్లో ఉంటావు? ఒక ప్లేస్లోనే ఉంటావా? ఒక చోటనే ఉంటావా? అంతటా ఉంటావా? అవనిలో, నీరులో, అగ్నిహోత్రంబులో, మారుతమందు వ్యోమంబులోను, సురులలో, నరులలో, గిరులలో, చెరులలో, హరులలో, కరులలో, తరులలోను. ఇక్కడ అక్కడ ఎక్కడ అనే తేడా లేకుండా అంతటా వ్యాప్తమైపోయి నీ దేహం ఉన్నప్పుడే నువ్వు నిత్యం అయిపోతావు కదా. ఇక నీకు చావెక్కడా, పుట్టుకెక్కడా? ఈ సత్యాన్ని నువ్వు గ్రహించడం, నువ్వు గ్రహించిన సత్యాన్ని తెలియజేయడమే కర్తవ్య కర్మ. ఇది 6 అధ్యాయాల సారం. దీనికి ఇంకొక వివేక చూడమణిలో ఉండే ఒక శ్లోకం ఏమి చెప్తుంది అంటే, అసలు భక్తి అంటే ఏంటి? స్వస్వరూపానుసంధానం భక్తిరిద్య భిధీయతే. ఏంటి భక్తి అంటే? భక్తి అని దేనిని అంటారు? స్వస్వరూపానుసంధానమే భక్తి. మరి ఎలా స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే, మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. మోక్ష సాధన మార్గమైనటువంటి నేనెవరు అని ఎవరైతే తెలుసుకొని, ఆ నేనును ఎవరైతే తెలుసుకొని దర్శించి అంతటా వ్యాప్తమై ఉన్నటువంటి నేనే నేను అని గ్రహించి నా దేహాన్ని దేహిని విడిచిపెట్టిన స్థితి ఎవరిలో ఉంటుందో వాళ్ళు మాత్రమే నిత్యాన్ని సత్యాన్ని గ్రహించి కర్తవ్య కర్మలో నిమగ్నమైనట్లుగా లెక్క. ఇది 6 అధ్యాయాల సారం. నెక్స్ట్ అనన్య భక్తి.
ఏంటి అనన్యభక్తి అంటే, మరి అన్యభక్తి వేరుగా ఉంటుందా, అనన్యభక్తి వేరుగా ఉంటుందా అంటే, నేను ఇందాక చెప్పినటువంటి నిత్య సత్యమైనటువంటి కర్తవ్య కర్మ యందు మాత్రమే నా దృష్టిని నిలిపితే, నేను ఏ పని చేసినా దానికి సంబంధించిందే ఉండాలి. ఇప్పుడు మీకు అనేక ఆడిటోరియంస్లో, ఫంక్షన్ హాల్స్లో మైకులు ఉంటాయి, అనేక చోట్ల జనాలు ఉంటారు, అనేక చోట్ల కార్పెట్ షీట్స్ ఉంటాయి, అనేక చోట్ల అన్ని విషయాలు ఉంటాయి. విషయం తేడా ఏముంది? ఇక్కడికి అక్కడికి. ఇక్కడ గ్రహిస్తున్నటువంటి జ్ఞానం, ఇక్కడ మైకు జ్ఞానం అయిపోతుంది, పుస్తకము జ్ఞానం అయిపోతుంది, అన్ని పనులు జ్ఞానమే అయిపోతాయి. ఏదైతే జ్ఞానం అనేటటువంటి పునాది మీద నడిచే పనులు ఏవైతే ఉంటాయో, జ్ఞానం అనేటటువంటి భగవంతుడనేటటువంటి పునాది మీద, ఆ పునాది మీద నడిచే పని ఏదైతే ఉందో, ఆ పునాది మీద కట్టడం ఏదైనా, ఆ పునాదికి చేసే ఆలోచన ఏదైనా, ఆ పునాదికి సంబంధించి చేసే ఏ నిర్వహణ అయినా అది జ్ఞానమే అవుతుంది. ఎందుకు? అది జ్ఞానం మీద నిలబడింది కాబట్టి. ఎక్కడ జ్ఞానం లేదో అక్కడ నువ్వు ఏ పని చేసినా అది అనిత్యమా నిత్యమా? అనిత్యమైపోతుంది, అది నిర్వీర్యమే అయిపోతుంది, తిరిగి మళ్ళీ పునర్జన్మలకు కారణం అవుతుంది. కాబట్టి అనన్యభక్తి ఏమి అంటే, జ్ఞానం అనే పునాది మీద మనం చేసేటటువంటి ఆలోచనల సౌధమే శాశ్వతంగా ఉంటుంది, అదే అనన్యభక్తి. అలా కాదు అని చెప్పి ఈరోజు కొద్దిసేపు ఇక్కడ విన్నాను, 2 రోజుల తర్వాత ఇంకాడో విన్నాను, ఎక్కడ వినినా ఎక్కడ చేసినా జ్ఞానం అనే సౌధం మీదనే నడవాలని ఆలోచనలు. అలా కాకుండా అన్యమైనటువంటి విషయాలు. మరి అన్యం అంటే ఏమిటి అని అంటే, నిత్యము కానివి, అనిత్యమైనవి, శాశ్వతం కానివి, అశాశ్వతమైనవి, దృశ్యమాన జగత్తుకు సంబంధించిన విషయాలపైన మన దృష్టి గనక మరలితే అప్పుడేమవుతుంది? అనన్యం అయిపోయిందా, అన్యం అయిపోయిందా? దృశ్యమాన వస్తు విషయాల మీదకు నా దృష్టి వెళ్ళింది. ఈ వెళ్ళింది అన్యమా అనన్యమా? అన్యము. నీ కొడుకు డాక్టర్ అయినాడు, నేను నా కొడుకును కూడా డాక్టర్ చేయాలా అని నేను చేసే పోరాటం అవుతుందా? నీ కొడుకు ఇంజనీర్ అయ్యాడు, నా కొడుకుని నేను కూడా చేయాలా? అవుతుందా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ పోరాటము, ఈ ఆరాట పోరాటము, గాలి లోపల దీపము, ఈ మట్టి కాయంబు ఏ వేళను కదా. గారడి సంసారము, ఇది గారడి సంసారమా కాదా? గారడి వాడు మనకు మ్యాజిక్లు చూపించినట్లుగా ఈ కనిపిస్తున్న సంసారం ఉంది. కాబట్టి ఇప్పుడు నువ్వు దృశ్యమాన జగత్తుకు సంబంధించినటువంటి చేసే ఆలోచనలు ఏవైనా అవి అన్యమైనవే కానీ అనన్యమైనవి కావు. అందుకని 12వ అధ్యాయం అంతా ఏం చెప్తుంది? యో మద్భక్త సమే ప్రియ భక్తిమాన్ మే ప్రియో నరః అంటే దాని అర్థం ఏమి అంటే, నేను అంటే భగవంతుడు అనే మాట. నేను ఎవరిలో అయితే కొలువై ఉంటాను, నన్ను ఎవరైతే మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ ఆత్మానం మత్పరాయణ అనన్యాశ్చింతయంతో మాం నిరంతరము ఎవరైతే నన్ను కొలుస్తూ ఉంటారో, సర్వతః సర్వత్రా సర్వప్రాణులయందు నన్నే ఎవరైతే చూస్తారో వారిలో నేను ఉంటాను, వారు నాకు ఇష్టులు, నేను వారికి ఇష్టుడను అని చెబుతాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, అనన్య భక్తిని సులభంగా మనం అర్థం చేసుకోవాలంటే, నా యొక్క దృష్టి దృశ్యమాన జగత్తుపై ఉన్నదా, లేదు దైవంపై ఉన్నదా? ఇది అనిత్యము, ఇది నిత్యము అనుకుందాం. అనిత్యం అంటే ఇవి అవి అని చెప్పడానికి ఇలా చాలా ఉన్నాయి. నగలు ఉన్నాయి, బంగారు ఉన్నాయి, కారు ఉన్నాయి, బిల్డింగ్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, అవి టెంపరీగా వచ్చిపోయేటివి. సో ఈ మొత్తం వాటిని అనిత్యం అని అనుకుంటే, కంటికి కనిపిస్తున్న సమస్త దృశ్యమాన ప్రపంచము అనిత్యము అని అనుకుంటే, ఆ అనిత్యం పైకి వెళుతున్నటువంటి దృష్టి ఏదైతే ఉందో ఆ దృష్టిలో దేవుడు నిలవగలడా? ఆ హృదయంలో భగవంతునికి స్థానము నువ్వు ఇవ్వలేదా, భగవంతుడు ఇవ్వలేదా? భగవంతుడు లేని చోటు ఎక్కడన్నా ఉందా? లేని చోటు లేదు. మరి భగవంతుణ్ణి కూడా లేకుండా చేసుకుంటూ ఉన్నది నువ్వా దేవుడా? మరి దేవుడు నాకు ఈ కష్టం పెట్టాడు, దేవుడు నాకు ఈ సుఖం పెట్టాడు, దేవుడు నాకు ఆస్తులు ఇచ్చాడు, దేవుడు నాకు సంపదనిచ్చాడు అని దుఃఖపడడం, సంతోషపడడం ఎవరి కోసం, దేనికోసం?
ఎక్కడుంది సూర్యుడు, ఎక్కడున్నాడు చంద్రుడు, ఎక్కడుంది సుఖము, ఎక్కడుంది దుఃఖము? కాబట్టి అనన్య భక్తి అంటే ఏమి అంటే దృశ్యమాన జగత్తును పక్కన పెట్టి నీ యొక్క దృష్టి నిలిపెనేని దేవుడే దిగివచ్చు, దృష్టి నిలపడేని నష్టపడును, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమవును, కాళికాంబ హంస కాళికాంబ. అట్లాగా ఇప్పుడు దృష్టిలో లోపమా సృష్టిలో లోపమా? ఇప్పుడు చెప్పండి. మనం చాలా కంప్లైంట్స్ అని అనుకున్నాం కదా, ఈ కంప్లైంట్స్ అన్నీ ఉన్నాయి అని అంటే అది వాళ్ళ నుంచి ఉన్నదా లేకపోతే నా నుంచి ఉన్నదా? దృష్టిలో లోపమే తప్ప సృష్టిలో ఏనాడు లోపం అనేది ఉండదు, ఉండటానికి వీలు లేదుగాక లేదు. దృష్టిలోనే లోపమని ఒప్పుకున్నప్పుడు, ఆ దృష్టిని సరిదిద్దుకున్నప్పుడు, ఆ దృష్టిని దైవం వైపు నువ్వు నిలపగలిగినప్పుడు, మరల్చినప్పుడు లేదు. ఎందుకు నిలపడం లేదు అంటే నాకు భయము, నా భార్య నన్ను విడిచేస్తుందేమో, నా భర్త నన్ను విడిచేస్తారేమో. నిజానికి భార్య, భర్త, ఇల్లు, బిడ్డ, కుటుంబము ఇవన్నీ ఉన్నది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అందరూ కలిసి భగవత్ సాన్నిధ్యం కోసం మనకు కావాల్సిన శరీర సౌకర్యాలు లేదా కుటుంబ అవసరాలకు కావాల్సిన పనులు చేసుకుంటూ అన్నిటికీ కావాల్సిన ఏర్పాట్లు చేసుకొని ఈ శరీరానికి కావాల్సిన అన్నం పెట్టి ఈ శరీరానికి కావాల్సిన ఇల్లు కట్టించి ఈ దేహాన్ని దైవ సాధనలో నిలపడానికే మనకు భార్య ఉన్నా, భర్త ఉన్నా, ఇల్లు ఉన్నా, బైక్ ఉన్నా, మైక్ ఉన్నా, ఏది ఉన్నా అది దైవాన్ని నిలపడానికే కారణంగా ఉండాలి. కానీ దైవము విన దృశ్యమాన జగత్తుపై ఉన్నటువంటి సమస్త ఆసక్తి కూడా నిష్ఫలాలే, నిర్హేతుకాలే. వాటితో భగవంతునికి సంబంధమే లేదు. అలాంటి వాళ్ళలో నేను ఉండను, వాళ్లకు నాకు సంబంధం లేదని కూడా 2వ షట్కం భక్తి షట్కంలో 12 అధ్యాయాల నుంచి మనకి ఉండేటటువంటి 16 అధ్యాయాలు 2వ షట్కం అంతా కూడా ఆ అంశమే ఉంది. ఏ అంశము? నన్ను ఎవరైతే నిలుపుకోలేదో అలాంటి వారికి నాతో సంబంధము లేదు, ఉండదు. ఇప్పుడు భగవంతుడిది తప్ప మనిషిది తప్ప? మరి ఇప్పుడు ఈ మనిషిని మనం ఏమి చేయాలి? తెలిసిన వాళ్ళు దారిలోకి తెచ్చుకోవాలా వద్దా? లేదబ్బా వాళ్ళు వినట్లేదు, వాళ్ళు ఎంతసేపు మాయలో ఉన్నారు అని అంటే అది వాళ్ళు ఉండడం వాళ్ళ సహజ గుణం. ఎందుకున్నారు అంటే వాళ్ళకి తెలియట్లేదు. పసిపిల్లలు రోడ్డు మీద పోతూ ఉంటారు, దోగులాడే పిల్లలు. కారు వస్తూ ఉంటే కూడా వాడు కనిపిస్తుంది, అంటే నిలబడుకొని నవ్వుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడు సిసింద్రి సినిమాలో పిల్లవాడు ట్రైన్ వస్తూ ఉంటే కూడా నవ్వుకుంటూ ఉండేవాడు కదా, తెలియదు ట్రైన్ దొక్కిస్తుందని. ఇప్పుడు ఆ పిల్లవాడి భావాన్ని ఊహించండి. ఈ రోజుల్లో మాయలోన పుట్టి మాయలోన పెరిగి మాయ తెలియలేని మనుజుడేలా, ఆ పరిస్థితిలో మాయలో ఉన్నటువంటి ఆ పిల్లవాడికి, ఎవరు ఆ పిల్లవాడు? భగవంతుని శక్తిని యుక్తిని గ్రహించలేని పిల్లవాడు. ఏ వయసులో ఉన్నా సరే వాళ్ళు పిల్లవాళ్ళే. ఆ పసిపిల్లలైనటువంటి మానవులను మనం గుర్తించి, ఎవరు? జ్ఞానం ఉన్నటువంటి రమణ మహర్షి లాంటి గురువులు గుర్తించి వాళ్ళను చేరదీసి వాళ్ళకు అన్నం పెట్టి వాళ్లకు జ్ఞానం బోధించి వాళ్ళను భగవంతునిగా తయారు చేయటానికి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. ఆయా సందర్భాలలో వాళ్ళు సృష్టితమవుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఎందుకు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మరి ఈ కారణంగా వాళ్ళు వస్తూ ఉంటారు. ఎట్లా వస్తారు? అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయ. అలాగా వస్తూ ఉండేటటువంటి గురువులను గుర్తించి, నామాన్ని రూపాన్ని త్యజించినటువంటి గురువులను గుర్తించి వారి దగ్గర కూర్చొని బుద్ధిగా విద్య నేర్చుకొని వచ్చిన దారిని పట్టుకొని వెళ్ళిపోవాలి. కానీ వాటన్నింటినీ పక్కన పెట్టి భగవంతుణ్ణి మరచి నా కళ్ళకు కనిపిస్తూ ఉండే ఇదే నా జీవితం అనుకొని దీనిలో పడిపోతే మళ్ళా మన కళ్ళకు మెలకువ రాగానే, ఏం మెలకువ? ఇప్పుడు నిద్రలో ఉన్నావు, ఏం మెలకువ? మరణం అనే మెలకువ, మరణించగానే వచ్చేటటువంటిది మెలకువ. ఇప్పుడు ఉదయాన్నే రేపు కావాల్సినటువంటి ఇడ్లీ బియ్యం, దోశ బియ్యం అన్నీ రుబ్బించి పెట్టుకుంటాం. రేపటికి కావాల్సిన ఇంట్లో అన్నీ సర్ది పెట్టుకుంటాం.
పొద్దున్న లేసి నువ్వు మర్చిపోతావా? మర్చిపోవే. ఎక్కడ ఏ డబ్బా ఉందో, ఎక్కడ ఏ పప్పులు ఉన్నాయో, ఎక్కడ ఏ ఫైల్ ఉందో తెలుసుకొని ఉద్యోగం చేస్తావు. ఎక్కడ ఏ పాఠం ఆపావో తెలుసుకొని అక్కడి నుంచి పాఠం చెబుతాడు టీచరు. ఎక్కడ ఏ పని ఆపాడో మరుసటి రోజు అక్కడి నుంచే పనిని చేస్తాడు. అవునా? నిద్రపోలేసి. సేమ్ అదే విధంగా దేహాన్ని విడిచినటువంటి దేహి ఎట్లా విడుస్తాడు ఆయన? వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అలా విడిచినటువంటి దేహి మనం ఇంట్లో రాత్రి సర్ది పెట్టుకుని పొద్దున లేసి మళ్ళీ కంటిన్యూ చేసినట్లు ఈ దేహి అక్కడ విడిచినాడు కదా, అంగడి కాడు విడిచినాడే మన పెద్ద ఆయన నారాయణ మాధవ ముకుంద జనార్దన అనుకుంటా అంగడి కాడు విడిచిన ఆయన తిరిగి అదే అంగట్లో పుడతాడు. ఎక్కడికి పోడు. ఎందుకు? తన స్మరణ అంగడి మీదనే ఉంది కాబట్టి తిరిగి అంగట్లో పుట్టి మళ్ళీ భౌతిక ప్రపంచపు మోహంతో తిరిగి మళ్ళీ ఏమవుతాడు? దేహమున్న వరకు మోహసాగరమందు మునుగుచుందురు శుద్ధ మూఢజనులు సలలితైశ్వర్యములు శాశ్వతం బనుకొని షడ్భ్రమలను మానజాలరెవరు. ఇలాగా తిరిగి మాయామోహంలో చిక్కుకుంటాడు. అయ్యో నాకు కష్టం వచ్చింది, అయ్యో నాకు దుఃఖం వచ్చింది, ఏంటా దేవుడు నాకు ఎలాంటి కష్టం పెట్టాడు? ఏం కష్టం పెట్టాడు నీకు? అసలు ఈ ప్రపంచంలో దీన్ని ఏమంటారు? పెన్ను అంటారు. ఈ పెన్ను గొప్ప, నేను గొప్ప అంటే మీరేమంటారు? పెన్ను గొప్ప, నేను గొప్ప? పెన్నును తయారు చేసిన మనిషి గొప్ప, మనిషికి ఉపయోగపడే పెన్ను గొప్ప? రెండు గొప్పే. కాబట్టి నేను అంటాను మనిషి కంటే పెన్నే గొప్ప అంటాను. ఎందుకంటే ఈ పెన్ను లేకపోతే ఏ ఒక్క మనిషి భూమి చదవలేడు, ఏ ఒక్క మనిషి ఉద్యోగం చేయలేడు, ఏ ఒక్క మనిషి దేనికి పనికిరాడు ఒకే ఒక పెన్ను లేకపోతే. నువ్వు సృష్టించిందే అయినా నాకంటే ఈ పెన్నే గొప్ప అని నేను అంటాను. ఒక్క క్షణం గంగాదేవి విజృంభిస్తే తట్టుకోలేని నీ శరీరం, ఒక్క క్షణం వాయుదేవుడు కబళిస్తే ఊపిరాడని నీ శరీరం, ఒక్క క్షణం అగ్నిదేవుడు వర్షిస్తే కుప్పకూలిపోయి మండి మాడి మసై దుమ్మై ధూళైపోయే నీ శరీరం పెట్టుకొని ఇది నా శరీరం, ఇది నాది, ఇది చాలదన్నట్లు నా శరీరం చుట్టూ ఉండే నా బంధువులు నా జనాలు కూడా నా వాళ్ళే అని మతి భ్రమించి గతి తప్పి పల్టీలు కొడుతూ ఉండే మానవుణ్ణి ఏమనాలి అని చెప్తుంది అనన్య భక్తిలో ఉండేటటువంటి అనన్య భక్తి తత్వము. అందుకని ఏం చేయాలి అంటే మనము నిరంతరం అనన్య భక్తిని వీడినప్పుడు మాత్రమే మనిషికి అనన్య భక్తి అనేది కుదురుతుంది. లేకపోతే కుదిరే ప్రసక్తే లేదు. మీరు చెప్పచ్చు నేను యాగాలు చేశాను, యజ్ఞాలు చేశాను, ప్రతి నెల కార్తీక మాసం అంతా పోయి కొండ మీద దీపాలు పెట్టాను, లేకుంటే నేను గిరివలం అరుణాచలం ప్రతి నెల ఇళ్ళు తిరుగుతూ ఉన్నాను. ఇలా మీరు ఎన్ని లిస్టులు చెప్పినా అవన్నీ కూడా పాలు తాగితే బలం వస్తుంది, నీళ్లు తాగితే దాహం తీరుతుంది అని చెప్పినట్లే అవుతుంది. కానీ ఆచరణ అవ్వదు. ఆచరణ చెయ్యాలి అంటే ఈ రోజుల్లో ఉండే ఒకే ఒక గ్రంథం భగవద్గీత, వేరే ఏ దాని వల్ల కాదు. భగవద్గీతలో లేనిది ఈ ప్రపంచంలో లేదు. సమస్త సృష్టిలోని సారం, సమస్త గ్రంథాలలోని సారం భగవద్గీతలో మాత్రమే ఉంది కనుక భగవద్గీతను పట్టుకొని ఎవ్వరికీ మోక్షం వచ్చే ప్రసక్తే లేదు. భగవద్గీత అంటే మరి గ్రంథం అనుకునేరు. భగవంతుని శక్తిని పట్టుకోనటువంటి ఎవ్వరికీ కూడా మోక్షం అనేది కుదిరే ప్రసక్తే లేదు. అది ఎలా కుదరాలి అంటే అనన్య భక్తి ద్వారానే కుదరాలి. అనన్య భక్తి దేని మీద నిర్మితం అవుతుందంటే కర్తవ్య కర్మ అనే పునాది మీద. కర్తవ్య కర్మ అనే పునాది మీద అనన్య భక్తి ఉంటుంది. ఈ కర్తవ్య కర్మను అనన్య భక్తితో ఆచరిస్తే అప్పుడు మాత్రమే. అట్లా లేదు నేను రోజు పితృదేవతలకు పూజలు చేస్తాను, శ్రాద్ధ కర్మలు మాత్రమే చేస్తాను, ఇంకేదో అన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ చేసుకుంటూ ఉంటాను అని అంటే దానికి కూడా 9వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఎవరెవరు దేనిని ఆరాధిస్తారో ఈ అన్యదేవతలను ఆరాధించేవారు అన్యదేవతలను, పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతలను, నన్ను ఆరాధించేవారు నన్నే పొందుతారు అని స్పష్టంగా చెప్పాడు. కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ భగవంతుని నిత్యయుక్త భక్తి తప్ప మిగతా ఏ మార్గంలో ప్రయాణించినా
వాళ్ళు అనన్య భక్తిని పట్టుకోలేరు, భగవంతుని చేరడం వీలు కాదుగాక కాదు. కాబట్టి ప్రతి మనిషి నిత్యానిత్య వివేకాన్ని తెలుసుకొని నిత్యమైన దానికోసం అహర్నిశలు కాశీకి పోతాం, ఎక్కడెక్కడికో పోతాం, ఎక్కడెక్కడో తిరుగుతాం. కానీ మనకి 10 నిమిషాలు భగవద్గీత కూర్చొని నేర్చుకోవడానికి ఆటో ఎట్లా, బస్సు ఎట్లా, బైక్ ఎట్లా, కార్ ఎట్లా, మనల్ని పిలుచుకొని పోయేవాళ్ళు లేరు. మిగతా అన్ని విషయాలకు అన్నీ దొరుకుతాయి. అలా మనం ఇచ్చేటటువంటి ప్రిఫరెన్సెస్ నిత్యమైన దానికి ఇచ్చినప్పుడు వీటన్నింటికంటే ఒక్క మాటలో చూద్దాం. మనము జ్ఞానంతో ఎంతసేపు ఉంటే అంతసేపు మనతో జ్ఞానం ఉంటుందా? నువ్వు కొద్దిసేపు ఉండేస్తే జ్ఞానమే వచ్చి నేను పట్టుకొని ఉంటుందా? నువ్వు 5 నిమిషాలు జ్ఞానంతో ఉన్నావు అనుకుందాం, జ్ఞానం కూడా నీ దగ్గర ఎంతసేపు ఉంటుంది? నువ్వు 10 నిమిషాలు ఉంటే, నువ్వు 24 గంటలు ఉంటే, ఇప్పుడు జ్ఞానంది తప్ప మనది తప్ప? కాబట్టి మన తప్పులను గ్రహించి గుర్తించి సరిదిద్దుకొని భగవంతుని గీతకు మనము సంపూర్ణ శరణాగతి పొందాలి. ఇది 3వ పాయింట్. మొట్టమొదటిదేమో అంటే 18 అధ్యాయాల్లో ఉండే సారం తీసుకుంటే సమయం అయిపోతుందని నేను 3 పదాలు తీసుకున్నా. కర్తవ్య కర్మ, అనన్య భక్తి. మీకు కర్తవ్య కర్మ అంటే ఏంటో సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో మనం చెప్పుకున్నాం. అనన్య భక్తి అంటే ఏంటో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు సంపూర్ణ శరణాగతి. ఎట్లా సంపూర్ణ శరణాగతి అంటే, మనము ఇప్పుడు మన కళ్ళ ముందు ఉండేటటువంటి అనేక పనులను గురించి ఊహిద్దాం. ఇప్పుడు ఈ పని చేస్తూ ఉన్నాం, దీనికి కావాల్సిన ఎన్ని వస్తువులు కావాలో మీకు తెలుసు. ఇంట్లో వంట చేసుకోవడానికి ఎన్ని వస్తువులు కావాలో తెలుసు. అన్నం ఉడుకుతూ ఉంటుంది, మీరు చేయి పెట్టి కలబెట్టగలరా? కదా, గెరిటి పెట్టే కలబెట్టాలి. వేడి కాఫీని అట్లే చేతిలో పోసుకొని తాగగలవా? గ్లాసులో పోసుకొని తాగాలి. స్టవ్ లేకపోతే వంట చేయగలవా? చేయలేవు. బట్టలు నేసేవాడు లేకపోతే నువ్వు బట్ట కట్టగలవా? లేదు. ఇట్లాగా సృష్టిలో ఉండే సమస్త విషయాలను వాడుకొని మనిషి ఎదుగుతూ, మనిషి ఏమనుకుంటాడంటే నేను లేకపోతే వంట జరగదు, నేను లేకపోతే గేరెటి లేకపోతే నువ్వు ఉడుకు అన్నంలో చేయి పెట్టి కలబెట్టుకొని నువ్వు నేను వంట చేశానని ఎలా చెప్తావు? ఇది సంపూర్ణ శరణాగతి. లైటర్ లేకపోతే నేను వంట చేయలేను, పెన్ను లేకపోతే నేను పుస్తకం రాయలేను, ఈ మైక్ లేకపోతే నేను అందుకే చెప్పిన, మనిషి సృష్టించిన వస్తువైనా సరే నాకంటే ఈ మైకే గొప్ప. 1000 మంది ఉన్నారనుకోండి, నేను ఎంత గట్టిగా అన్నారు చూద్దాం, వినిపిస్తుందేమో. ఇప్పుడు మైక్ గొప్ప, నేను గొప్ప? కాబట్టి మనకంటే గొప్పవైనవే సృష్టిలో ఉండేటివి. ప్రతిదీ సృష్టిలో ఉన్న ప్రతిదీ మనకంటే గొప్పవి కదా. చిన్న గుండు పిన్ను చేసే పనిని కూడా మనం చేయలేము. గుండు పిన్ను రంధ్రం చేయగలదు, మనల్ని చేయమని చూద్దాం, పిన్ను పెట్టండి చూద్దాం, చేయి పెట్టి పెట్టలేము. కాబట్టి మనకంటే ఆ పిన్ను గొప్ప. అట్లా సృష్టిలో ఉండే సమస్త వస్తువులు మనకంటే గొప్పవి. కానీ మనిషి ఏమని భావిస్తాడంటే, ఏమని భావిస్తాడు? తానే గొప్ప అని. ఎట్లా గొప్ప? నేనే లేకపోతేనా, నీకు ఇక జరగనే జరగదు, నేనే లేకపోతేనా అని అహాన్ని ఆకాశమంతా చేసుకొని, తాను ఆకాశమంతా పెరిగిపోయి ఇంతింతై వటుడింతై అని వామనుడు ఎదిగిపోయినట్లుగా అహంకారము ఎదిగిపోతూ ఉంది. మరి అలా అహంకారంతో ప్రవర్తిల్లినటువంటి హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళని, ఎంతోమంది రాక్షసుల్ని మనం చూసినా సరిదిద్దుకోలేనటువంటి పరిస్థితిలో మనిషి ఉంటూ ఉన్నాడు. కాబట్టి పట్టుదల ఎట్లా ఉండాలి అంటే, ఒక బలిచక్రవర్తి పట్టుదలలాగా ఉండాలి. ఎంత పట్టుదల అంటే ఆయన ఏం చెప్తాడు? మేరువు తలకిందైనను పారావారములింక పారినన్ లోలో ధారుని రసమైపోయిన తారాధ్వము బద్ధమైన తప్పక ఎత్తున్ మేరు పర్వతము తలకిందులైనా, సప్త సముద్రాలు ఇంకిపోయినా, భూమండలము పొడైపోయినా, నక్షత్ర మండలము బద్దలైపోయినా నా దైవ మార్గాన్ని నేను వీడను. ఆ సంకల్పం నీలో ఉందా? నువ్వు పరీక్ష చేసుకో. అప్పుడు దేవుడు వచ్చి నేను పట్టుకుంటాడు. నాకు ఊరకనే నేను అన్ని కనిపించిన సాకుల్ని కల్పించుకొని సాకుల్ని చెబుతూ ఉంటే భగవంతుడు నన్ను ఎలా పెట్టుకుంటాడు? అట్లా గనక మానవుడు ఆలోచిస్తే అప్పుడు మాత్రమే సంపూర్ణ శరణాగతి పొందగలడు. ఆ సంపూర్ణ శరణాగతే మనకి 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఉండేటటువంటి
జ్ఞాన షట్కంలో ఉన్నటువంటి మొత్తం విషయం సంపూర్ణ శరణాగతి. అంటే నేననేది లేదు. ఇంకా మనుషుల్లో ఉండే పెద్ద వ్యాధి ఏమి అంటే, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడో నాకు ఈ పరిస్థితి వచ్చింది, నేను రోజు 4 జాంకాయలో 4 కమలా పండ్లు ఎత్తుకుపోతా కాలేజీకి, చూసుకోను టైంగా త్వరగా వేసి ఎత్తుకుపోతా, దాంట్లో ఏదో ఒక పండు పోయి ఉంటుంది, అప్పుడు ఆ పండులో పురుగులు ఉంటాయి. ఈ పండు ఏం పాపం చేసిందని దీంట్లో పురుగు పట్టింది అంటే పండు పాపం చేసిందా? నా జాంకాయలో ఏం పాపం చేసిందనే చెడిపోయింది. కాబట్టి పాపానికి వ్యాధికి ఏదైనా సరే కల్పించుకొని తెలిసే తెలివితో మాట్లాడుకునే మాటలు ఎక్కువైపోయినాయి. నిజానికి ఒక చెట్టు ఉంది, ఆ చెట్టులో కొన్ని ఆకులు బాగున్నాయి, కొన్ని ఆకులు పురుగు గుట్టేసినాయి. ఆ పురుగు గుట్టిన ఆకులు ఏం పాపం చేసినాయని పురుగు గుట్టేసాయి? లేవు కదా. అది భగవంతుని సృష్టి, ఆ ఆకులో ఉండే సత్తా అంతే. కొంతమంది బలంగా ఉంటారు, కొంతమంది వీక్గా ఉంటారు. అది ఆ పుట్టుకలో ఉండే సత్తా. నేరేడు పండులో ఉండే సత్తా నేరేడు పండులో ఉంటుంది, చింతగింజలో ఉండే సత్తా పులుపు చింతదానికి ఉంటుంది, వేప గింజలో ఉండే సత్తా వేపకు ఉంటుంది. అంతవరకే కానీ ఈ శరీరానికి సంబంధించినటువంటి లేనిపోని నీరసపు శుష్కించిన ఆలోచనలన్నింటినీ భగవంతునికి ఆపాదించకూడదు. వ్యాధికి కర్మకు జన్మకు సంబంధమే లేదు. నువ్వు నిరంతరం నిత్యం వెలిగించకనే వెలుగుతూ ఉండేటటువంటి జ్యోతిషామపి తజ్జ్యోతి, సూర్యచంద్రులకు ఆవల ఉన్నటువంటి, సూర్యచంద్రులకు కూడా శక్తినిస్తూ ఉన్నటువంటి జ్ఞానశక్తి ఏదైతే ఉందో ఆ జ్ఞానం నువ్వై ఉన్నావు. నిన్ను నువ్వు తక్కువ చేసుకొని, నిన్ను నువ్వు మరిచిపోయి, నీ శరీరానికి ఏదో జ్వరం వస్తే వ్యాధి పుట్టిందని, దానికి మళ్ళీ ఏదో నువ్వు పాపం చేసావని అనుకోవడం కూడా అపోహ. కాబట్టి వాటి అన్నింటి యొక్క మనోమాలిన్యాలన్నీ తొలగిపోవాలంటే చిత్తం పరిశుద్ధం కావాలి. చిత్తం పరిశుద్ధం కావాలి అంటే కర్తవ్య కర్మ నిర్వహించాలి, అనన్య భక్తిని ఆచరించాలి. అప్పుడు మాత్రమే సంపూర్ణ శరణాగతి. కాబట్టి భగవద్గీతను మధ్యలో శ్లోకాలకి పద్యాలకి తావు లేకుండా సులభంగా చెప్పుకోవాలి. మీ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కనుక వాళ్ళకి అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో చిన్న చిన్న మాటలతో, చిన్న చిన్న పదాలతో భగవద్గీతలో ఉండేటటువంటి ఆంతర్యాన్ని, కర్తవ్య కర్మను, అనన్య భక్తిని, సంపూర్ణ శరణాగతి అనే పదాలనైనా కనీసం ఈరోజు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ పదాలను నిరంతరం మన బుర్రలో పెట్టుకొని మనం కూడా కర్తవ్య కర్మను ఆచరించి, ఆ అనన్య భక్తిని ఆచరించి సంపూర్ణ శరణాగతితో భగవద్ధామాన్ని, మోక్ష సామ్రాజ్యాన్ని మనం వరించాలి, తీసుకోవాలి, గ్రహించాలి, పొందాలి, చెందాలి. దానికి పాటించవలసినటువంటివి 4 సూత్రాలు. పంచభూతముల పరివర్తన తెలిసియు తనువులోపల అవి తరచవలయు, సృష్టి ధర్మం భేదో స్వస్థానమది ఏదో అది ఎన్నదేదో అరయవలయు, ఆత్మనాత్మల తావు ఆస్థానమెట్టిదో సూక్ష్మ ప్రజ్ఞతో దానిని చూడవలయు, సకల జీవులలోన చైతన్యమొకనాడు ఏ తావు చేరునో ఎరుగవలయు, మోక్షమనువార్ధి నిత్యంబు మునుగవలయు, కంటికందని ఘన దృష్టి కలుగవలయు, సద్గురార్యులు ఇవ్వక చూపురాదు, గురుని దయలేక అది తనకు గుర్తురాదు. అగిపుల్ల ఉన్నా ఎలిగించేటటువంటి జ్ఞాన గురువు, జ్ఞానం ఉండేటటువంటి గురువును పట్టుకొని ఆ జ్ఞానాన్ని పొందాల్సిందే తప్ప మరో మార్గం లేదు. అందుకనే స్కాందపురాణం ఏమి చెప్తుందంటే, మానవులందరూ అజ్ఞానం అనేటటువంటి మోహంలో మత్తులో పడి కాలకూటం అనేటటువంటి సంసారపు విషమెక్కి మరి మూర్ఛ చెంది ఉన్నారు వాళ్ళు. ఆ మూర్ఛలో నుంచి మానవులను వెలికి తీయాలంటే భగవద్గీత శక్తిని, యుక్తిని, భక్తిని మనం తెలియచేయాలి. అటువంటి భగవద్గీత భక్తిని, శక్తిని తెలియచేయటానికి ఈ రోజుల్లో కలియుగంలో కలియుగ దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వెలసి ఉన్న బ్రహ్మపదం భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రం మనకు ఒక అవకాశం ఇవ్వడం మన యొక్క జన్మజన్మల సుకృతంగా, వరంగా భావిస్తూ, ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమ కారణం అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదికం పిభేత్. ఓం శ్రీ గురుభ్యో నమః. తరువాతి కార్యక్రమాన్ని నిర్వాహకులు కొనసాగిస్తారు. ఈ సందర్భంగా గీతా పోటీల్లో పాల్గొన్న, గెలిచిన
అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ కూడా భగవద్గీత అభివందనాలు, అభినందన చందనాలు.